నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం అంతా పాటు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలా అంశాలు కూడా ప్రభావితం అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నాగర్ కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ చాలా అందరినీ కూడా ఆశ్చర్యాన్ని కూడా గురి చేస్తుంది. చిన్న పాప ఒక తగాదాల మధ్య కూడా అక్కడ గుడి సంబంధించిన జాతర కూడా జరిగిపోయింది. ఏం చెప్పదలుచుకున్నారు ఇలాంటి అంశాలపైన? మీరు ఒకటే ఆలోచించుకోండి, తెలంగాణ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందువుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. హిందువుల మీద దీని ఎగ్జాంపుల్ తీసుకోండి. యాక్చువల్ ఏంటంటే బాన్స్వాడ అయినా, కామారెడ్డి అయినా, తర్వాత నిజామాబాద్ జిల్లా రుద్రాలైనా, నాగర్ కర్నూలు అయినా, తర్వాత బార్కాస్ అయినా, పోచమ్మగూడ అయినా, హనుమాన్ టెంపుల్ అయినా, ఇంత అరాచకం జరిగిన తర్వాత, పోలీస్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. 85% 90% హిందువులు ఉన్న దాంట్లో మనకే రక్షణ లేదని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రక్షణ లేని దానికి గతంలో మీరు మాట్లాడింది ఏదైతే ఉన్నదో జూబ్లీస్లో అదే ప్రేరేపిత అవుతూ ఉన్నది. దాన్ని బట్టి ఒక్కసారి ప్రజాకోర్టులో వచ్చిందనుకో ప్రజలే దీనికి నాశనం చేస్తారని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా దించగలుగుతారు, ఎవరినైనా ఎక్కేయగలుగుతారు. మా ప్రజలు ఒక్కసారి ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించేదాన్ని మీరు ఒక్కసారి ఆలోచించుకొని దీన్ని అరికట్టకపోతే మూల్యం చెల్లించక తప్పదని డిమాండ్ చేస్తూ ఉన్నారు. బాన్స్వాడలో జరిగిన సంఘటన పెద్దగా సంచలనంగా మారిపోయింది. అలాగే నిర్మల్ సంబంధించిన వ్యవహారాలు కానీ, అక్కడ స్థానికంగా కామారెడ్డి ఎమ్మెల్యే సంబంధించిన వ్యవహారాలు కానీ ఏం జరుగుతుంది? దీని వెనుక కారణం ఏముంది? ఇప్పుడు చూడండి, బాన్స్వాడ అయిన తర్వాత బాన్స్వాడ చేసిన తప్పు చేసిన తర్వాత కూడా హిందువుల మీద కేసులు పెట్టారు. తప్పు చేసిన వాళ్ళు హిందువుల మీద కేసు పెట్టి హిందువుల మీద 37 మంది మీద కేసు పెట్టారు. 23 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 14 మందిని పట్టుకరానికి తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ముస్లిం మీద 10 మంది మీద కేసు బుడే చేశారు. ఎక్కడ ప్రజాస్వామ్యం అండి ఇది? ఈ ప్రజాస్వామ్యం ఏడ నడుస్తూ ఉన్నది? పోలీసు రాజ్యం నడుస్తూ ఉన్నది. ఎవరో ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఒక్కసారి ఆలోచించుకొని దాన్ని పర్ఫెక్ట్ ఎంక్వైరీ చేసి ఏదైతే ఉందో డీజీపీ గారికి అదే వివరణ చేసింది. ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి, లేకుంటే జరగరాంది మీకు జరుగుతుంది. అదేవిధంగా ఇది అయిపోగానే, ఇది నెక్స్ట్ డే ఇది అయిపోగానే షబ్బీర్ అలీ మా ఎమ్మెల్యే, ఇద్దరు ముఖ్యమంత్రిని ఓడగొట్టిన ఎమ్మెల్యే మీద అటాక్ చేపించడం జరిగింది. త్రుటిలో తప్పించుకొని ప్రాణాపాయాన్ని బయటపడ్డాడు. ఆయన దగ్గరికి మేము పోదామని పోతే, నేను రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే పోతే మేడ్చల్ రోడ్ల మీద అరెస్ట్ చేయడం జరిగింది. మేము రోడ్డు మీద కూర్చున్నాం. మా దగ్గర ఎవరన్నారా? మంది బార్మలో ఉన్నామా? మేము ఇద్దరేమో పోతా ఉన్నాం. మా ఎంబడి ఎస్కార్ట్ కూడా లేదు, గన్మెన్లు కూడా లేరు. మేము పోతా ఉన్నాం, పరామర్శించి వస్తాం తోటి ఎమ్మెల్యే కంటే తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరిగింది. సరే, నెక్స్ట్ డే పోతామంటే హౌస్ అరెస్ట్లో ఒక సిఐ, 2 ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్, మొత్తం 3 వెహికల్స్ తీసుకొని హౌస్ అరెస్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏం చెప్తున్నారు పోలీసులు? ఏమనంటే పైనుంచి ఆర్డర్. మరి పైనుంచి ఆర్డర్ అంటే భగవంతుడు ఆర్డర్ ఇచ్చిందా, ముఖ్యమంత్రి ఆర్డర్ ఇచ్చిందా, ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఇంతవరకు సరే మా ఎంబడి ఇవ్వడానికి పోయి ప్రేప్రామం చేస్తున్నామా? అది లేదు. ఆ రోజు కూడా మేము పోతా ఉంటే సంగారెడ్డి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మేము ఏ విధంగా అనిపిస్తున్నాము? నక్సలైట్ కన్నా అధ్వానమా? ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులము తిరిగే హక్కు లేకుండా అరెస్ట్ చేసుకోము ఎంతవరకు సమంజసము? ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజాకోర్టులో వచ్చింది. ప్రజలే బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో ప్రజల బుద్ధి చెప్పినప్పుడు దానికి తల ఉంచక తప్పదని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10-15 రోజులకు ఒకసారి యావరేజ్గా గుళ్ళ విషయంలో గుళ్ళపై మాత్రం దాడులు జరుగుతున్నాయి. ఏదో రకంగా అపశృతులు జరుగుతున్నాయి. ఈ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న దాడుల వెనుక కారణం ఏంటి? ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి అవసరం? దీనికి కారణం మొత్తం ఎంఐఎంఏ. మన పురాణ పూలు జరిగినప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. గుడి ఉంది, వాడు వచ్చి గ్రీన్ పెయింట్ వేస్తాడు. గ్రీన్ పెయింట్ వేసిన మీద యాక్షన్ తీసుకోకపోవడము ఎంతవరకు సమంజసం ఇది? అరే, ఇట్లా పెయింట్ వేయగానే మాదే అంటారా? పాత జమాన్ నుంచి ఏదైతే ఉందో అది తీసుకొని, రికార్డు తీసుకొని న్యాయం చేయాలి హిందువులకు. అటాక్ చేయడం జరిగింది. ఆడికి మేము రామచంద్రరావు గారు నేతృత్వంలో పోవడం జరిగింది. ఈరోజు రామచంద్రరావు గారి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేమందరం వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ స్టేట్ టీం కూడా వచ్చి రిప్రజెంటేషన్ దీని మీద పర్ఫెక్ట్ ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేసిరో పోలీస్ యాక్షన్ కూడా తీసుకోవాలని
డీజీపీ గారు సానుకూలంగా స్పందించినందుకు డీజీపీ గారు ధన్యవాదాలు. ఈ విధంగా జరగకుండా చూడాలని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ వ్యవహారాలపై మరి కేంద్రంలో అధికారులు ఉంది కాబట్టి కేంద్ర హోంశాఖ దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా భవిష్యత్తులో? వీళ్ళు యాక్షన్ తీసుకోపోతే 100% తీసుకుపోతాం. అమిత్ షా గారి దగ్గరికి 100% తీసుకుపోతాం. బండి సంజయ్ గారు కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మీరు నిస్వార్థంగా పని చేయకపోతే మీకు మూల్యం చెల్లించే తప్పదని కూడా హెచ్చరించడం జరిగింది బండి సంజయ్ గారు. చాలా సీరియస్ యాక్షన్ తీసుకోమని కూడా బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన మినిస్టర్ ఆఫ్ హోమ్ కదా, స్టేట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ కదా, ఆయన కూడా చెప్పడం జరిగింది. 80% అది పైకి పోతుంది వీళ్ళు కూడా యాక్షన్ తీసుకోకపోతే. ఏ విధంగా అయినా హిందూ బంధువులందరికీ దేశం కోసం ధర్మం కోసం పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు అందుకోసానికే స్టేట్ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే స్టేట్ కమిటీ మొత్తము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్కి 80% యాక్షన్ ఉంటుందని కూడా మేము అనుకుంటున్నాం. కానీ హిందూ ముస్లింల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుంది, ఒక మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని కూడా కాంగ్రెస్ నేతలు పదే పదే మీపై ఆరోపణ చేస్తారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక అమ్మాయి రిలయన్స్ మాటలో పని చేసుకుంటా హిందూ పాటలు పెట్టుకొని ఆమె ఇలా పెడితే ఎవరండి చిచ్చు పెట్టింది? ముస్లింల అబ్బాయి వచ్చి ఆమె మీద దాడి చేస్తారా? దాడి చేస్తే యాజ్ ఏ ప్రజాస్వామ్యంలో తీసుకుపోయి ఆయన పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే 300 మంది పోలీస్ స్టేషన్ మీద ఎట్లా అటాక్ చేస్తారు? ముస్లిమ్స్ ఏ విధంగా అటాక్ చేస్తారు? ఫస్ట్ వాళ్ళని తీసుకుపోయి లోపల వేసారు అనుకో, మళ్ళీసారి ఈ విధంగా జరగదు కదా. 300 మంది వస్తే మళ్ళీ హిందువులు కూడా రావడం జరిగింది. రాళ్ళతో కొడతారు మా వాళ్ళను. ఎవరు తప్పు చేసారు? అది తప్పు చేసిన తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే వాళ్ళు తీసుకోవాలి యాక్షన్. ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళు తీసుకునే యాక్షన్ దాని ముందు తీసుకుపోవాలి. వాళ్ళు చేసే తప్పును వాళ్ళకే చూపించాలి. వాళ్ళకు చివరిగా లాస్ట్ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు జరుగుతున్న సంఘటన? ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే హిందువుల మీద రాబోయే రోజుల్లో ఈగ వాలిన మీ ముక్కు జరుగుతుంది. ఎందుకంటే ఎంతో ఓపికతో ఉన్నా కానీ సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది, రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడడం జరిగింది. మీరు దీన్ని ఇప్పటికైనా కంట్రోల్ తీసుకొని రాబోయే రోజుల్లో దాడులు జరగకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఇది మొత్తంగా హిందువులపై వరుసగా జరుగుతున్న సందర్భంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. హిందువులనే టార్గెట్గా మాత్రం ఇటు గుళ్ళ టార్గెట్గా అయితే మాత్రం ఇటు ఎంఐఎం అయితే చాలామంది కూడా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసి చూనట్టు వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇక మేము కేంద్ర ప్రభుత్వానికి అయితే మొత్తం ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే బండి సంజయ్ గారు కూడా కేంద్ర మంత్రిగా ఆయన అయితే మాత్రం దీనికి భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి, శాంతి పద్ధతులను కాపాడాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మాత్రం ఇక మీ మతం వెనక్కి తగ్గేది లేదు. వరుసగా నిరసన కార్యక్రమాలు చేస్తాం. హిందువులను టచ్ చేస్తే మాత్రం భయపడే పరిస్థితి అయితే మాత్రం అందరికీ చూపిస్తామంటూ కూడా అంజిరెడ్డి గారు చెప్తున్నారు, బీజేపీ ఎమ్మెల్సీ. చూస్తూనే ఉండండి దిశ టీవీ.